కింది ఇచ్చిన వాస్తవ సంఖ్యలను అకరణీయ లేదా కరణీయ సంఖ్యలుగా వర్గీకరించండి. మనకిక్కడ 6 సంఖ్యలను ఇచ్చారు. అవి అకరణీయ సంఖ్యల లేదా కరణీయ సంఖ్యల అనేది మనము వర్గీకరించాలి. ముందుగా మనం అకరణీయ లేదా కరణీయ సంఖ్యలు అంటే ఏంటో గుర్తుకు తెచ్చుకుందాం. అకరణీయ సంఖ్యలు అంటే ఏమిటి? ఏ సంఖ్యనైనా తీసుకొని దానిని p/q రూపంలో రాయగలిగితే, ఇక్కడ p మరియు q అనేవి పూర్ణ సంఖ్యలు, అలానే q అనేది 0 కాకూడదు. అంటే ఏ సంఖ్యనైనా తీసుకొని మనము 2 పూర్ణ సంఖ్యల నిష్పత్తి రూపంలో రాయగలిగితే ఆ సంఖ్యలను అకరణీయ సంఖ్యలని అంటారు. ఒకవేళ రాయలేకపోతే వాటిని కరణీయ సంఖ్యలని అంటారు. ముందుగా మనం √8/2ను తీసుకుందాం. మనం గత వీడియోలో చర్చించుకున్నట్టు అసంపూర్ణ వర్గం యొక్క వర్గమూలం ఎప్పుడైనా కానీ ఏమవుతుంది? కరణీయ సంఖ్య అవుతుంది. అంటే ఇక్కడ √8 ఏమవుతుంది? కరణీయ సంఖ్య అవుతుంది. 2 అనేది ఏంటి? 2 అనేది పూర్ణ సంఖ్య. పూర్ణ సంఖ్య అనేది ఏ సంఖ్య అవుతుంది? అకరణీయ సంఖ్య అవుతుంది. ఒక కరణీయ సంఖ్యను అకరణీయ సంఖ్యతో భాగిస్తే మనకు కరణీయ సంఖ్య వస్తుంది. అంటే √8/2 అనేది ఏమవుతుంది? కరణీయ సంఖ్య అవుతుంది. ఇప్పుడు మనము పైని తీసుకుందాం. పై యొక్క విలువ ఎంత? 3.14159265353 ఇది మనం ఇంతకు ముందు వీడియోలో చర్చించుకున్నట్టు పై అనేది అంతం కాని ఆవర్తితం కాని దశాంశం. ఇలాంటి అంతము కాని ఆవర్తితం కాని దశాంశాలను మనము p/q రూపంలో రాయలేము. అంటే 2 పూర్ణ సంఖ్యల నిష్పత్తి రూపంలో రాయలేము. ఇటువంటి వాటిని మనం కరణీయ సంఖ్యలు అని అంటాము. ఇప్పుడు 5.0ని తీసుకుందాం. దీనిని మనం ఎలా రాయవచ్చు? 5/1గా రాయవచ్చు. అంటే 5ని మనము 2 పూర్ణ సంఖ్యల నిష్పత్తి రూపంలో రాయగలిగాము. అంటే ఇది ఏమవుతుంది? అకరణీయ సంఖ్య అవుతుంది. ఇప్పుడు మనం 0.325ని తీసుకుందాం. ఇది ఎటువంటి దశాంశం? ఇది అంతమయ్యే దశాంశం. మనం ఇంతకుముందు వీడియోలో చర్చించుకున్నట్టు ప్రతి అంతమయ్యే దశాంశాన్ని మనం p/q రూపంలో రాయగలుగుతాం. ఇక్కడ మనము 0.325ని ఎలా రాయగలము? 325/1000గా రాయగలము. అంటే దీన్ని మనం p/q రూపంలో రాయగలిగాము. ఇదేమవుతుంది? అకరణీయ సంఖ్య అవుతుంది. ఇప్పుడు మనకిచ్చిన తరువాత సంఖ్యను చూద్దాం. అది 7.7 దీనిని మనం ఎలా రాయొచ్చు? 7.777 ఇది అంతము కాని ఆవర్తిత దశాంశం. అంటే ఇది అంతం కాదు, కానీ ఇందులోని ఒక అంకె లేదా కొన్ని అంకెలు పునరావృతం అవుతాయి. ఇటువంటి ఉదాహరణలు మనము ఇంతకుముందు వీడియోలో చూసాం. అదేంటంటే 0.33 దానిని మనం ఎలా సూచించాం? 0.3 దానిని మనం p/q రూపంలో ఎలా రాయగలిగాము? 1/3గా రాయగలిగాం. అంటే 0.3 ఏమవుతుంది? అకరణీయ సంఖ్య. అలానే 7.7 కూడా మనం p/q రూపంలో రాయగలం. అదేంటంటే 70/9. అంటే 7.7 ఏమవుతుంది? అకరణీయ సంఖ్య అవుతుంది. ఎందుకంటే దీనిని మనం p/q రూపంలో రాయగలిగాము. మనకు చివరిగా ఇచ్చిన సంఖ్య ఒక మిశ్రమ భిన్నం. దీనిని మనము క్రమభిన్నంగా మారిస్తే ఏమొస్తుంది? 17/2 వస్తుంది. అంటే మనకిచ్చిన మిశ్రమ భిన్నాన్ని కూడా మనం 2 పూర్ణ సంఖ్యల నిష్పత్తి రూపంలో రాయగలిగాము. కావున ఈ సంఖ్య ఏమవుతుంది? ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. మనకిచ్చిన సంఖ్యలలో మొదటి 2 మాత్రమే కరణీయ సంఖ్యలు, మిగతా 4 అనేవి అకరణీయ సంఖ్యలు.